వెల్కమ్ టు బండ్రెడ్డి ఫార్మ్స్. ఇదో నేను మా అన్నయ్య శివారెడ్డి ఈ బండ్రెడ్డి ఫార్మ్స్ అనే దాన్ని స్థాపించాం. సో మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఫార్మ్ స్టార్ట్ చేసామండి. బండ్రెడ్డి ఫార్మ్స్ అనేది ప్యూర్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. ముందు రోజు వచ్చి నేను నా స్నేహితుడు సత్యం అవనగడ్డ ఈ పొలంలో ఏదైతే మెరక తోలిచ్చామో ఆ చెరువులోంచి మట్టి తీసి ఇక్కడ తోలిచ్చామో దానికి సంబంధించినంతవరకు కొలతలు తీసుకున్నాము. ఇలా సున్నం వేసుకుని కొలతలు తీసుకున్నాము. తీసుకుని ఇక నెక్స్ట్ డే మనం ఇక స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో బోధులు బెడ్లు తీయించాలని ఇదేనండి. ఇదే చెరువు మేము తవ్వించి దీంట్లో ఉన్న మట్టి మేము మెరక తోలించుకున్నాము. దీంట్లో ప్రస్తుతం కొరమైన వేసాము. దీనికి ఆనుకుని ఉన్నటువంటి ఇది వరి ఒక 50 సెంట్లు ఉంటుందండి. ఇది ఇయర్ మామూలు కౌలుకి ఇచ్చాం, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మేమే వేసుకుని దాంట్లో కూడా పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్లో చేయాలని కోరిక. మా వరకు, మా ఇంటి వరకు, మా స్నేహితులు, మా చుట్టాల వరకు ఈ కాయగూరలు పండించి వాళ్ళకి ఒక సైక్లిక్ ప్రాసెస్లో అందించగలిగితే కైండ్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్ అండి ఇది. వన్స్ ఇది సక్సెస్ అయితే దీన్ని కొద్దిగా పెద్దగా తీసుకెళ్దాం అనే ఉద్దేశంలో ఉన్నాము. పూర్తిగా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా చేయాలన్నదే మా ఉద్దేశం. సో మొదటి రోజున ఒక 5 కూలీలను తీసుకొచ్చి ఇలా మామూలుగా సున్నం జల్లుకుని అంటే మెజర్మెంట్స్ తీసుకుని బోధులు బెడ్లు అనమాట. ఈ బోధులు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి మట్టి తీసి ఈ 5 అడుగులటువంటి బెడ్ల మీద వేయటం జరిగింది. నా పక్కన పొలంలో దున్నుతున్నారు, చూస్తున్నారు. బ్యూటిఫుల్. మంచిగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవర్ కూడా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ రోజు మూడు బోధులు 3 బెడ్లు వేసామండి. ఆ బోధులు వచ్చేప్పటికి 2 అడుగులు, బెడ్లు వచ్చేప్పటికి 5 అడుగులు అండి ఒకటి. సో ఆ రోజుకైతే 3 బోధులే తీయగలిగాం. ఎందుకంటే ఒక్కొక్క బోధ వచ్చి 9 అంగుళాలు తీయాల్సి వచ్చింది. సో తర్వాత రోజు 6 మంది కూలీని తీసుకొచ్చాను. ఈసారి 9 అంగుళాలు కాకుండా ఒక 6 అంగుళాల్లో తీశానండి బోధులు. దానివల్ల నాకు ఇంకొక 6 బెడ్స్ 6 బోధులు తీయగలిగాను. మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం ల్యాండ్ అంతా యూటిలైజ్ చేయట్లేదండి. అలాగే మనకి ఫామ్లో సెక్యూరిటీ కెమెరా కూడా ఫిక్స్ చేసాం. ఎవరు ఉండరు కాబట్టి ప్రస్తుతానికి. ఫ్యూచర్లో వన్స్ కొద్దిగా గ్రో అయిన తర్వాత ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టాలని ఉద్దేశంలో ఉన్నాం. సెక్యూరిటీ కెమెరా చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా సెక్యూరిటీ క్యాప్చర్ చేస్తుంది కెమెరా. పని ఏం చేస్తున్నారు ఏంటన్నది. నేను వీళ్ళకి ఫుడ్ తీసుకొస్తాం కోసం వెళ్ళి వీళ్ళు ఇంకా పని చేస్తున్నారు లేదని చూస్తున్నాను అనమాట. నైస్ పీపుల్. అసలు నడుము వాల్చలేదు వాడు కూడా. చాలా బాగా కష్టపడ్డారు. ఇది నేను అజయ్ బండ్రెడ్డి. సో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆంధ్రాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసాం. నేను ఇక్కడికి వచ్చి 8 నెలలు కష్టపడ్డానండి. ఓన్లీ కరెంటు తీసుకురావడానికి 24/7 కరెంట్ రావడానికి నాకు 6 months టైం పట్టింది. ఈ చెరువు తవ్వించడానికి బాగా ఖర్చు అయిందండి. మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక 9 బెడ్లు 9 బోధులండి. సో నేను కౌంట్ చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ మా బ్రదర్కి ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాను, ఆయనకు అప్డేట్స్ ఇస్తుంటాను ఏ రోజుకి ఆ రోజు ఎంతవరకు వచ్చింది పని ఏంటన్నది. దీంట్లో మంచిగా మొత్తం మన సుభాష్ పాలేకర్ గారి విధానంలో విజయరామ్ గారి వీడియోస్ ఫాలో అయ్యి 5 లేయర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేసామండి. మా అన్నయ్య గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇదిగోండి అరటి మొక్కలు, టేకు మొక్కలు, అలాగే మామిడి మొక్క పెట్టారు, ఆయనే పెట్టారు. సో ఇదంతా పని అయిపోయింది. వీళ్ళతో పాటు కూడా నేను కూడా కాస్త కష్టపడ్డాను, నేర్చుకుంటున్నాను. నేను కూడా పని కష్టమైనా కూడా ఇష్టం కాబట్టి నాకు ఆ కష్టం కూడా అంత కష్టంగా అనిపించలేదు. చాలా ఇష్టంగా బాగుంది. ఒళ్ళు అలసిపోతుంది, సాయంత్రం అయ్యేప్పటికి హ్యాపీగా నిద్రపడుతుంది. చూస్తున్నారుగా మన కష్టం. మనం ఉన్నప్పుడు మనం పని చేస్తుంటే పని వాళ్ళు కూడా ఇంకా బాగా కష్టపడతారండి. ఎప్పుడు కూడా మనం పైన నుంచోకూడదు, గట్టి దిగే మనం పని చేస్తుంటే పని వాళ్ళు కూడా మనతో పాటు బాగా పనిచేస్తారు. ఆ రోజు ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.